బ్రహ్మంగారు కాలజ్ఞానంలో భవిష్యత్తులో ముంచుకొచ్చే ఉత్పాతాలు శుభ పరిణామాల గురించి ముందే చెప్పారు. అందులో చాలా వరకు నిజాలయ్యాయి. ఇలా భవిష్యత్తును ఊహించేవారు ప్రపంచంలో అతి తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో నాస్ట్రోడామస్ ఒకరు. ఈయన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. 2024లో జరగబోయేదేంటో 500 ఏళ్ల క్రితమే నాస్ట్రోడామస్ చెప్పారు. ఇంతకీ 2024లో ఏం జరగనుంది? నాస్ట్రోడామస్ ఏం చెప్పారు? భవిష్యత్తులో ఎలాంటి ఉత్పాతాలు ముంచుకొస్తాయి? ఎలాంటి విపత్తులు దాడి చేయబోతున్నాయి? ఎలాంటి యుద్ధాలు దేశాలను సర్వనాశనం చేయబోతున్నాయి? కొత్త ఆశలతో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. మరి ఏడాది ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోంది, ఇలాంటివి ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ప్రపంచ స్థాయి ఆస్ట్రాలజిస్టులు, ఆధ్యాత్మికవేత్తలు ఇలాంటి విషయాలు ముందే చెబుతుంటారు. ఆ మాటకొస్తే కొందరు ఆస్ట్రాలజిస్టులు శతాబ్దాల క్రితమే 2024లో ఏం జరగబోతోంది అనేది చెప్పుకొచ్చారు. అయితే ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసే నోస్ట్రాడామస్ కాలజ్ఞానంలో 2024వ సంవత్సరం గురించి ఏం చెప్పారన్నది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా, ఉత్కంఠగా మారింది. అది తెలుసుకునే ముందు అసలెవరి నోస్ట్రాడామస్ అనేది తెలుసుకోవాలి. 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ నోస్ట్రాడామస్. కాలజ్ఞానంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్నవారు కొందరే ఉన్నారు. అందులో నోస్ట్రాడామస్ ఒకరు. ఈయన ఫ్రెంచ్కు చెందిన వ్యక్తి. ప్రపంచంలో జరగబోయే అనేక దిగ్భ్రాంతికరమైన సంఘటనలను తన పుస్తకం ది ప్రొఫెసీస్లో రాశాడు. ఆయన అంచనాల్లో కొన్ని అతిశయోక్తులు ఉన్నా 70% వరకు నిజమయ్యాయి. ఆయన పుస్తకంలో అనేక సందేహాలు, సందిగ్ధతలు ఉన్నప్పటికీ హిట్లర్ ఆవిర్భావం, జాన్ కెనడీ హత్య, 9/11 బాంబు దాడులు, కోవిడ్-19 మహమ్మారి మొదలైన అనేక చారిత్రక సంఘటనలను ఆయన సరిగ్గా అంచనా వేశాడు. 2022లో ప్రారంభమైన ఉక్రెయిన్ రష్యా సంక్షోభం గురించి కూడా ఆయన ముందుగానే చెప్పాడు. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం గురించి కూడా ఆ పుస్తకంలో ప్రస్తావన ఉందని చెప్తారు. ఇదంతా కాసేపు పక్కన పెడితే 2024లో అంటే ఏడాదిలో ఏం జరగబోతుంది, 2024వ సంవత్సరం గురించి నోస్ట్రాడామస్ ఏం చెప్పాడు, తన పుస్తకంలో ఎలాంటి విపత్తులు ముంచుకొస్తాయని రాశాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా నోస్ట్రాడామస్ కాలజ్ఞానంపై చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇందులో కొన్ని భయంకరమైన నిజాలు ఉంటాయి. ఆయన భవిష్యత్తు గురించి అంచనా వేసి చెప్పినవి గతంలో ఎక్కువ జరగడంతో ఏడాది గురించి జనములో భయాలు, కొంత ఉత్కంఠ, ఇంకొంచెం ఆందోళన ఇలా చాలానే కనిపిస్తున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా సముద్ర సరిహద్దు సమస్యలు, మానవతా సమస్యల వంటి వాటితో ప్రతి చోట అల్లకల్లోలం ఉంటుందని నోస్ట్రాడామస్ తన పుస్తకంలో అంచనా వేశాడు. అలాగే చైనా, తైవాన్ మధ్య యుద్ధం జరుగుతుందని, అది కూడా ప్రత్యేకించి నావికా యుద్ధం జరగవచ్చని ఆయన అంచనా వేశాడు. అంతేకాదు, నోస్ట్రాడామస్ తన పుస్తకంలో 2024వ సంవత్సరంలో ప్రజలంతా తీవ్రమైన వాతావరణ విపత్తులు, కరువు, అడవి మంటలు, విపరీతమైన ఉష్ణోగ్రతలు మొదలైన వాటిని చూస్తారని, దీనికి కారణంగా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాతావరణ సంఘటనలు, కరువు పెరుగుతుందని అంచనా వేశాడు. చైనాతో సముద్ర యుద్ధాలు తప్పవని కూడా తన పుస్తకంలో ఆయన రాశాడు. ఇప్పటికే దక్షిణాన ఉన్న సముద్రంపై హక్కుల కోసం, అలాగే ఫిలిప్పీన్స్కు పశ్చిమాన ఉన్న సముద్రం కోసం చైనా ఇరుగు పొరుగులతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇవే నిజమైతే పెను సవాళ్లకు సిద్ధంగా ఉండాల్సిందేనన్న సంకేతాలు ఇచ్చినట్టే. వాటికన్కు మరో కొత్త యువ పోపు వస్తారనే ప్రస్తావన కూడా భవిష్య దర్శనంలో ఉంది. ఆయన సూటిగా ఏ విషయమూ రాయలేదు, ఓ కోడ్ లాంగ్వేజ్లా రాశారు. వాటిని ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు అన్వయించుకుంటున్నారు. అదే సమయంలో ఆయన రాసిన వాతావరణ దుష్ఫలితాలు, కరువు, ఆర్థిక స్థిరత చాలా దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న మాట మాత్రం స్పష్టంగా ఉంది. అయితే నోస్ట్రాడామస్ చెప్పిన విషయాలు తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే 2023లో ఉక్రెయిన్ను యుద్ధమేఘం చుట్టుముడుతుందని, గోధుమల ధర పెరుగుతుందని ఆయన చెప్పారు. అంతా చెప్పినట్టే జరిగింది. 2024లో కూడా చాలా భయాలను ఆయన మోసుకొచ్చారు. విపత్తులు ముంచుకొస్తాయని చెప్పుకొచ్చారు. నిజానికి భవిష్యవాణి చెప్పేవారు ఒక 10 విషయాలు చెబితే అందులో కొన్ని జరగొచ్చు, కొన్ని జరగకపోవచ్చు. మెజారిటీ జరగొచ్చు, లేదా మెజారిటీ విషయాలు నిజం కాకపోనూ వచ్చు. కొందరు ఇలాంటి వాటిని నమ్ముతారు, మరికొంతమంది మూఢనమ్మకం అంటూ కొట్టిపారేస్తారు. ఏడాదిలో భారీ సునామీ వస్తుందని నోస్ట్రాడామస్ జోస్యం చెప్పాడు. జపాన్లో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ అయిన విషయం చూశాం. అంటే అంతకు మించి మునుముందు ముంచెత్తే ఉపద్రవం ఉన్నట్లేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు సహజ తుఫానులు ఉండవని, దీనికి కారణంగా కరువు సంభవిస్తుందని నోస్ట్రాడామస్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు. ఒకవైపు కరువు, మరోవైపు అతివృష్టి సంభవిస్తుందన్నాడు. నోస్ట్రాడామస్ రాసుకున్న విషయాలను సరిగ్గా డీకోడ్ చేయగలిగితేనే దాని అసలైన అర్థం బయటకు వస్తుంది. దాన్ని వేర్వేరు అంశాలకు అన్వయిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. ఇదేమైనా ఈయన అంచనాలు 2024లో ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.